పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. రాష్ట్రంలో జిల్లాల సరిహద్దుల మార్పులకు సర్కారు కసరత్తు చేస్తుంది. జిల్లాల సరిహద్దులో నెలకొన్న గజిబిజిని సరిదిద్దేలా భౌగోళిక స్వరూపంలో మార్పులు చేర్పులు జరగనున్నాయి. పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో గత ప్రభుత్వం హడావిడిగా అశాస్త్రీయంగా చేపట్టిన జిల్లాల విభజన వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై ఉన్నతాధికారులతో భేటీ అయి జిల్లాల సరిహద్దుల మార్పు, మెగా హైదరాబాద్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా చర్చించారు. ఈ లెక్కన అతి త్వరలోనే జిల్లాల పునర్విభజన, సరిహద్దులు సవరించడం తప్పదని తెలుస్తోంది. ఈ మేరకు జిల్లా కేంద్రాల నుంచి మండలాలకు మధ్య ఉన్న భౌగోళిక దూరాలు, ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిగణలోకి తీసుకుని సమగ్ర నివేదిక రూపొందిస్తున్నారు. ఇటీవల మెగా హైదరాబాద్ గా ఏర్పడిన జీహెచ్ఎంసీని సైతం 3 జిల్లాలుగా ఏర్పాటు చేయడం పైన కసరత్తు ప్రారంభించారు. అయితే కేంద్రం చేపట్టబోయే జనగణనకు సంబంధించి జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దుల్ని డిసెంబర్ 31నే అధికారులు ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు జిల్లాల సరిహద్దులు కొత్త జిల్లాల ఏర్పాటు లాంటివి చేస్తే తలెత్తే సమస్యలను అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జిల్లాల సంఖ్యను 10 నుంచి 33కి పెంచినప్పటికీ ఆ ప్రక్రియలో కనీస పరిణామాలు పాటించలేదని విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తమ రాజకీయ అవసరాల కోసం మండలాలను ఇష్టం వచ్చినట్టుగా వివిధ జిల్లాల్లో కలపడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందులో ప్రధానంగా ఒకే నియోజకవర్గంలోని మండలాలను 2, 3 జిల్లాల్లో విలీనం చేయడం, పాత జిల్లా కేంద్రాలకు కేవలం 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను బలవంతంగా 50 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్త జిల్లాల్లో కలపడం లాంటివి చేశారు. దీంతో చిన్న చిన్న పనుల కోసం జిల్లా కేంద్రాలకు వెళ్లే పేదలు, రైతులకు ప్రయాసలు తప్పడం లేదు. గతంలో మా ఊరికి 20 కిలోమీటర్ల దూరంలోనే కరీంనగర్ ఉండేది. ఇప్పుడు సిద్దిపేటలో కలపడం వల్ల 40 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది. గతంలో ఆటో ఎక్కితే అరగంటలో కరీంనగర్ లో ఉండేవాళ్ళం. ఇప్పుడు సిద్దిపేట వెళ్లాలంటే సరిపడా బస్సులు లేక ఇబ్బందిగా ఉంది. గంటకు పైగా పడుతోంది అని పలువురు స్థానికులు వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లోనూ జనం ఇలాంటి ఇబ్బందులై ఎదుర్కొంటున్నారు. ఇదే అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన మంత్రి పొంగులేటి ప్రజల మనోభావాలకు అనుగుణంగా వారికి అందుబాటులో ఉండేలా జిల్లాల సరిహద్దులను రీఆర్గనైజ్ చేస్తామని భరోసా ఇచ్చారు. జిల్లాల విభజన జరిగిన తీరు పాలనా సౌలభ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా రాజకీయంగానూ గందరగోళానికి దారితీసింది. ఈ అస్తవ్యస్త విధానం వల్ల అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాల అమల్లోనూ జాప్యం జరుగుతోందని ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న సంకేతాలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి డిమాండ్లు వెలువెత్తుతున్నాయి. తమ మండలాన్ని సమీపంలోని జిల్లాలో కలపాలంటూ వినతులు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల పరిధిలోని సరిహద్దు మండలాల ప్రజలు ఈ మార్పును బలంగా కోరుకుంటున్నారు. జనగామ, హనుమకొండ జిల్లాల మధ్య, అలాగే వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల మధ్య ఉన్న అశాస్త్రీయతను సవరించాలని డిమాండ్లు వస్తున్నాయి. కేవలం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రస్తుతం ఉన్న జిల్లాల్లోనే మండలాలను ఇటు నుంచి అటు మార్చడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని అధికారులు ప్రభుత్వానికి ప్రాథమికంగా నివేదించినట్టు తెలుస్తోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.